నెల్లూరు జిల్లా కందుకూరులో పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి ముందుకు సాగుతున్న కంచెర్ల రామయ్య అనారోగ్య కారణంగా గురువారం హైదరాబాద్లో ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్త ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఆయన కంచెర్ల రామయ్య అనే పేరు కన్నా ఈనాడు రామయ్య అన్న పేరుతో కందుకూరు ప్రాంత వాసులకు చిరకాల మిత్రుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి కంచెర్ల రామయ్య. విద్యార్థి ఉద్యమాల నేతగా, ప్రజానాట్య మండలి కళాకారుడిగా, విద్యార్థి దశ దాటిన తరువాత ఈనాడు దినపత్రిక జర్నలిస్టుగా, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల అధినేతగా తన ప్రస్తావం కొనసాగిన కంచెర్ల రామయ్య ఇక లేరు. ఆయన అకాల మృతికి పలువురు ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే నేతగా కొన్ని సంవత్సరాలు పనిచేశారు. ఈనాడు మానుకున్న తర్వాత కూడా ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందిస్తూ జర్నలిస్టులకు అండదండగా నిలిచారు. వెనుకబడ్డ ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గంలో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల పేరుతో కళాశాలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు కల్పించిన విద్యాదాత ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు రామయ్య. ఆరోగ్య సమస్యల్ని అధిగమించారు అనుకున్న సమయంలో ఆయన మరణ వార్త ఎంతోమందికి విషాదం మిగిల్చింది. కందుకూరు ప్రాంత వాసులకు ఆయన లేని లోటు తీరనిది. ఆయన ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలను నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని BSB న్యూస్ యాజమాన్యం కోరుకుంటుంది.